వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అబ్బా ఏం మ్యాచ్ బుర్ర పాడ మ్యాచ్. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిండరా ఎస్ఆర్హెచ్ నుంచి ఇంత మంచి బౌలింగ్ పడుతుందంటే? అసలు ఇది మన ఎస్ఆర్హెచ్ బౌలింగేనా? నాకైతే డౌట్ కొడుతుంది. ఎస్ ఇది పక్కా ఎస్ఆర్హెచ్ ఓజీ బౌలింగే. రిమెంబర్ ద నేమ్ ప్రఫుల్. ఎట్లు తీసిన 4 వికెట్లు. ఆ 4 వికెట్ల ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు లేపారు దొబ్బిన. బుడ్డోడు కొడతాడు అంటారు కదా, ఫస్ట్ బార్కే లేపేసిన. అట్లాగే పానీపూరి బాయ్ని కూడా పానీపూరి తినేకి పంపించిన. వాళ్ళే కాకుండా జూరియల్ను కూడా ఫస్ట్ ఓవర్లో లేపేసిన. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ ప్రఫుల్ వచ్చాడు. ఇంక ఎవరన్నా ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ లేదు, బౌలింగ్ వేస్ట్ అంటే ఇంక ఊరుకునేది లేదమ్మా. ఎస్, ఆపదలో ఉన్న ప్రతిసారి కొత్త కాటేరమ్మ పుడతాడు. అలాంటి కాటేరమ్మ కొడుకే ఈ ప్రఫుల్ కూడా. ఒక్క ఓవర్లో 3 వికెట్లు ఏందిరా అయ్యా? అది స్కోర్ బోర్డా లేకపోతే ఫుట్బాల్ స్కోర్ బోర్డా? అందరూ ఫస్ట్ చూసేది గ్రాఫిక్స్ అనుకున్నారు, తర్వాత లైవ్ చూసే తెలిసింది అది క్రికెటే అని. బ్రో ఇషాన్ బ్రో, నేను కూడా 4 వికెట్లు తీసిండా. నన్ను గుర్తించు. గెలిచిన ఆనందంలో ఓన్లీ ఆ ప్రఫుల్ మాత్రమే గుర్తుపెట్టుకుంటా ఉండరు. నేను కూడా వానికి పోటీగా 4 వికెట్లు తీసా. ఎస్ఆర్హెచ్ గెలిచికి కారణం అయ్యా. నేను సపరేట్గా గుర్తించేది ఏంటి సకీబు? ఆల్రెడీ ఎప్పుడో మన 2 తెలుగు స్టేట్లలో ఎక్కడో పెట్టేశారు. మీరైతే ఇదే ఫామ్ కంటిన్యూ చేయాల్సిందే. అబ్బా సాయిరామ్, ఇలాంటి బౌలింగ్ చూసి ఎన్ని రోజులైంది. మామూలుగా ఎస్ఆర్హెచ్ బౌలర్ అంటే మినిమం 40 లేకపోతే 50 పక్కా ఉంటుంది. అట్లాంటిది ఇంత మంచి ఎకానమీతో ఇన్ని వికెట్ల. ఇద్దరు కలిసి వాళ్ళ పతనాన్ని శాసిచ్చిండారు. ఏకంగా 8 వికెట్లు తీసిండారు. ఎక్సలెంట్ బాయ్స్, మీరైతే ఇదే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ కమిన్స్ అన్న. ఇక నుంచి చూసుకో, చెలరేగిపోతాము. 2016లో ఓజీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎట్లుందో అట్లే చేస్తాము. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పవర్ చూపిస్తాము. కమిన్స్ బ్రో. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టే హర్షల్ పటేల్, జయదేవ్ ఉడట్కాడు. ఇంకా వాళ్ళతో అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు? ఆ పల్లెటూరు బైకు నిదానస్తుడు మనకు అవసరమా చెప్ప? నైట్ మెల్లిగా ఎత్తుకుపోయి ఏ ఓల్డేజ్ హోమ్లోనే పారేసి వచ్చేయండి. వాళ్ళతో అవసరమే లేదు. మనకి డైమండ్ లాంటి బౌలర్లు దొరికిండారు, అది యంగ్స్టర్స్. అరే సూర్యవంశీ, ఏమరా మరి ఇంత బొక్క పెడతీవి? నిన్నే నమ్ముకున్న రాజస్థాన్ రాయల్స్ ఏమైపోతుందని ఒక్కసారన్నా ఆలోచిస్తా. మరి ఫస్ట్ బాల్కే డక్ అవుట్. నువ్వు డక్ అవుట్ అవుతావి, తర్వాత క్యూలో వచ్చినట్లు అందరూ వచ్చేసి నీ నుంచినే. నువ్వు కనుక మంచి స్టార్ట్ ఇచ్చింటే ఈజీగా కొట్టేసోళ్ళము. నువ్వేసేస్తివి. ఇదేదో బాగుంది. నేనేం చేసింది? అయినా కూడా అవతల టీంలో అభిషేక్ శర్మ కూడా 0కి అవుట్. అయినా కూడా నెక్స్ట్ బ్యాట్స్మెన్లు వచ్చి 200+ కొడుతురు కదా. అట్లే మీరు కొట్టి చేసిండొచ్చు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఏదో లడ్డూలకి క్యూలో నిల్చుకున్నట్ల ప్రతి ఒక్కరు అవుట్ అయిపోతుంది. ప్రతిసారి నేనే కొట్టాలంటే అయిందా? మీరు కూడా అందరూ ఆడలా. తల ఓ చేస్తేనే కదా అన్నీ అయ్యేది. రే నువ్వు మెయిన్ బౌలర్స్నే కొడుతుంది కదరా. భువి, ఏజుల వుడ్డు, జస్ప్రీత్ బుమ్రా అంత పెద్ద బౌలర్నే కొడుతుంది. ఇలాంటి పిల్ల పువ్వు బౌలర్లతో అవుట్ అయిపోతావా? అంటే వాళ్ళు పెద్ద బౌలర్లు కాదు కదా, అందుకే అలా. డోంట్ ఫియర్, జడ్డు ఈజ్ హియర్. అన్ని వికెట్లు ఫస్ట్లోనే 5 వికెట్లు కొలాప్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఓడింది జస్ట్ 50 రన్స్ తేడాతో మాత్రమే. అప్పుడే అర్థం చేసుకోండి మన బ్యాటింగ్ ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవేళ అందులో ఒక్క వికెట్ ఉన్నా కూడా ఈరోజు మనం మ్యాచ్ గెలుస్తుండే. అయినా ఏదో అయిపోయింది, వదిలేయండి. మనం ఓడింది కేవలం ఒకే ఒక మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇద్దాం. అయినా ఏ మాటకా మాట, ప్రఫుల్, సాకిబు బౌలింగ్ చూసి మనమైతే ఒక మెయిన్ ప్లేయర్ని మర్చిపోతామి. అదే కెప్టెన్ 91 రన్స్ కొట్టిండారు. ఏదో మీ అభిమానం ఇలా. అయినా కూడా సెంచరీ అయితే మిస్ అయిపోయింది. నాకైతే ఏం బాధ లేదు, మ్యాచ్ అయితే గెలిచినాం. నా గురించి ఓకే. అయినా నీ గురించి ఏంది పులే? ఈరోజు కూడా ఫస్ట్ బాలే అవుట్. ఏంది పులే ఇది? అంటే అప్పుడప్పుడు ఇలా ఉపవాసం.